విచారణ ముగిసింది. ఇవాళ విచారణకు విద్యుత్ జేఏసీ నేత రఘు హాజరయ్యారు. తానిచ్చిన అఫిడవిట్ రికార్డులను పరిగణలోకి తీసుకుంటామన్నారని రఘు తెలిపారు. తుమ్మడి హట్టి దగ్గర నీటి లభ్యత ఉన్నట్లు సిడబ్ల్యూసీ చెప్పిందని, అయితే తుమ్మడి హట్టి దగ్గర నీళ్లు లేవని గత ప్రభుత్వం అసంబద్దమైన వాదన చేసిందని రఘు అన్నారు. సిడబ్ల్యూసీ చెప్పింది వినకుండా మేడిగడ్డ నిర్మాణం జరిగిందన్న రఘు, కాళేశ్వరం కట్టి 5 ఏళ్లు అవుతున్నా 50 టీఎంసీలకు మించి నీళ్లు వాడలేదని తెలిపారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, కాళేశ్వరం విచారణ ముగిసింది, ఏంటి విచారణ సంబంధించి అప్డేట్స్? మొత్తానికి కాళేశ్వరం కమిషన్ విచారణ అయితే వేగవంతం చేసింది. ఒకవైపు విచారణ చేస్తూనే మరోవైపు నివేదికను సిద్ధం చేసేటువంటి పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే విచారణ వచ్చినటువంటి వివరాల ఆధారంగా దాదాపుగా 208 పేజీల రిపోర్టును కూడా సిద్ధం చేసింది. సో ఫిబ్రవరి నెలంతా కూడా మిగిలిన వారిని విచారణ చేసి ఫిబ్రవరికి విచారణను కంప్లీట్ చేసి వీలైనంత త్వరగా మార్చి నెలాఖరుకల్లా కూడా ఆ నివేదికను, పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించేందుకు ఒకవైపు కమిషన్ సిద్ధమవుతా ఉంది. అందులో భాగంగా ఇప్పటికే దాదాపుగా ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్నటువంటి ఇంజనీర్లు, డిజైనర్లు, ఐఏఎస్ అధికారులను విచారణ చేసింది. ఇక నిన్న మొన్ననైతే ఈ 3 బ్యారేజీలు సుందిల్లా, అన్నారము, మేడిగడ్డ, ఈ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా విచారణకు పిలిచి విచారించింది. డిజైన్ల లోపం ఉందా, నాణ్యతా ప్రమాణాలను ఏ విధంగా పాటించారు అనేటువంటి కులంకషమైనటువంటి ప్రశ్నలు వేసి వివరాలని రాబట్టేటువంటి ప్రయత్నం చేసింది. ఇక ఈ ప్రాజెక్టు పైన ఏవైనా సమాచారం ఉంటే ఇవ్వాలని చెప్పి గతంలోనే విచారణ సందర్భంగా కోరినటువంటి నేపథ్యంలో చాలామంది ప్రైవేటు వ్యక్తులు కూడా తమ వద్ద ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకువెళ్ళి కమిషన్కి ఇచ్చారు. సో అందులో భాగంగా విద్యుత్ జేఏసీకి సంబంధించినటువంటి ఆ నేత రఘు కూడా కమిషన్ ముందు గతంలోనే హాజరయ్యి విచారణకు హాజరయ్యారు. తన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని కమిషన్కు వివరించారు. సో ఈ నేపథ్యంలో తమకు తెలిసినటువంటి సమాచారాన్ని అంతటినీ కూడా అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని చెప్పి కమిషన్ ఆదేశించినటువంటి నేపథ్యంలో గతంలోనే కమిషన్కు అఫిడవిట్ రూపంలో తన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా రఘు ఇచ్చారు. సో అందులో భాగంగా ఆ అఫిడవిట్ ఆధారంగా ఈరోజు విచారణకి రఘు హాజరయ్యారు. బహిరంగ విచారణకి ఆ అఫిడవిట్ ముందు పెట్టుకొని క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఈరోజు ప్రధానంగా 3 అంశాలని అందులో ప్రస్తావించారు రఘు తన అఫిడవిట్లో. ఒకటి, అసలు తుమ్మిడి హట్టు నుంచి మేడిగడ్డకి ఈ ప్రాజెక్టును మార్చడమే పెద్ద తప్పిదంగా ఆయన అఫిడవిట్లో కమిషన్కి వివరించారు. అసలు సిడబ్ల్యూసీ గతంలో ప్రభుత్వం ఈ వాదన వచ్చినప్పుడు సిడబ్ల్యూసీ నివేదిక ప్రకారమే, సిడబ్ల్యూసీ సమాచారం మేరకే, సూచించినటువంటి సూచనల మేరకే ఈ ప్రాజెక్టుని తుమ్మిడిహట్టు నుంచి మేడిగడ్డకు మార్చామని చెప్పారు. అందులో ప్రధానంగా అక్కడ నీటి లభ్యత లేదు అని చెప్పి సిడబ్ల్యూసీ చెప్పినట్లుగా చెప్పారు. అదంతా కూడా పచ్చి అబద్ధము. 102 టీఎంసీల లభ్యత మాత్రమే ఉంటుంది అనేటువంటిది చెప్పారు. అది కూడా పచ్చి అబద్ధమే. ఆ సిడబ్ల్యూసీ ఇచ్చినటువంటి నివేదికల ప్రకారమే అక్కడ దాదాపుగా 165 టీఎంసీల నీటి లభ్యత తుమ్మిడిహట్టి వద్ద ఉంటుంది. అది కూడా మహారాష్ట్ర తన వాటాను వినియోగించుకోగా 165 టీఎంసీల నీటి లభ్యత అక్కడ ఉంటుంది. సిడబ్ల్యూసీ అందుకు సంబంధించినటువంటి లేఖను కూడా సమర్పించింది అనేటువంటి వివరాలని అందులో వివరించారు. సో ఇంకా దాంతో పాటుగా ఇంకా మరికొన్ని వివరాలను కూడా ఇచ్చారు. అయితే ఈరోజు అఫిడవిట్లో ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా మీరు కట్టుబడి ఉన్నారా, మీకు ఈ వివరాలు అందించడానికి మీ దగ్గర ఉన్నటువంటి సోర్స్ ఏంటి అనేటువంటి వివరాలని ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్లో రఘును అడిగి తెలుసుకున్నారు. ఆ వివరాలన్నింటినీ కూడా కమిషన్ నమోదు చేసుకుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ నరసింహరావు. ముఖ్యంగా ఈ 3 బరాజెస్ మీద, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాదు, ఇక్కడ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బరాజుకు సంబంధించిన ప్లానింగ్, డిజైన్, కన్స్ట్రక్షన్, అట్లనే కాంట్రాక్టుల అమలు చేసిన తీరు, క్వాలిటీ కంట్రోలు, మెయింటెనెన్స్, ఇలాంటి ఇష్యూస్ను టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో కమిషన్కు పెట్టారు. వీటన్నిటి మీద మన అభిప్రాయాలు అడిగారు వాళ్ళు. ముఖ్యంగా ప్లానింగ్కి సంబంధించి తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు ఎందుకు తరలించాల్సి వచ్చింది, అది ప్లానింగ్లో ఎందుకు డిఫెక్ట్ అనేసి వివరంగా డాక్యుమెంట్లో మేము చెప్పాము. ఎందుకంటే మొదటి నుంచి కూడా గత ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు, సిడబ్ల్యూసీ ఈ విధంగా చెప్పింది కాబట్టి తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు తరలించామనేసి గతంలో ప్రభుత్వం చెప్పింది. సిడబ్ల్యూసీ అంటే అఫిడవిట్లో మేము స్పష్టంగా ఆధారాలతో సహా సమర్పించింది ఏంటంటే, సిడబ్ల్యూసీ తన డాక్యుమెంట్లో చాలా స్పష్టంగా తుమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీలు ఉన్నాయని చెప్పింది. దాంతోపాటు వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ 165 టీఎంసీలు పై రాష్ట్రాల వాటా అంటే గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారము
75% డిపెండబిలిటీ కింద వాళ్ళ వాటాను వాడుకున్న తర్వాతనే తెలంగాణకి ఇంకా 165 టీఎంసీలు మిగిలి ఉంటాయనేసి చాలా స్పష్టంగా చెప్పారు.